మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సల్మాన్ హత్యపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దళితుల పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, లేదంటే దళితుల నుంచి ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సల్మాన్ గారి పల్నాడు జిల్లాలో గురజాల గ్రామంలో సల్మాన్ గారి హత్య చాలా దారుణమైనటువంటిది. హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు. మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాలని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి సంబంధిత తగినటువంటి శిక్ష పడేలా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ అధికారులు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగ పూడ్చలేం, కానీ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సల్మాన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో శ్రీకాకుళం జిల్లా